తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు నియామకం జరిగిన తర్వాత భక్తుల సౌకర్యార్థం అనేక మంచి నిర్ణయాలు తీసుకుంటూ మొన్న బ్రహ్మోత్సవాలు కానీ వైకుంఠ ఏకాదశి ద్వాదశి అదేవిధంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కానీ ఎంతో వైభవంగా నిర్వహించి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించారండి. మా భక్తులుగా ఒక స్థానికుడిగా నా విజ్ఞప్తి ఏమంటే టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి, అది కూడా ఏదైనా టీటీడీలో నిర్ణయాల్లో ఏదైనా పొరపాట్లు ఉంటే ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు చైర్మన్ గారు ఉంటారో అంతర్గతంగా చర్చించి అది మంచిదైతే ఆమోదించాలి, లేదా పొరపాటుగా అజెండాలోకి వచ్చింటే దాన్ని తొలగించేస్తే సరిపోతుందండి. అలా కాకుండా ఈరోజు మీడియాకి లీకులు ఇవ్వడం వలన టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటుంది, కూటమి మీద భక్తులలో అపనమ్మకం ఏర్పడుతుంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, అసలు టీటీడీ బోర్డులో లీక్ వీరుడు ఎవరు? దీని మీద టీటీడీ విజిలెన్స్ అధికారులు నిఘా సంస్థలు దృష్టి సారించాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంతో పారదర్శకంగా టీటీడీలో సంస్కరణలు తీసుకురావాలి, సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కల్పించాలని చెప్తూ ఉంటే ఇక్కడ చైర్మన్ గారు అనేక అంశాల మీద దృష్టి సారించి ఈరోజు భక్తులకి కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తూ ఉంటే ఏదో సమస్య ఇప్పుడు అజెండాలో ఒక సందర్భంలో ఏదైనా వచ్చినప్పుడు అది అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని పక్కన పెట్టవచ్చండి. దాన్ని మళ్ళీ మీడియాకి ఇవ్వాల్సిన పని లేదు. ఇంటి గుట్టుని బయటేసుకున్నట్టు ఇంటి దొంగల పనే ఇదంతా. కాబట్టి దయచేసి ఈరోజు ప్రతిపక్షాలకి మీరు అస్త్రంగా మారద్దండి. గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పాలకులు కొంతమంది అధికారులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని అధికారుల మీద ఒత్తిడి చేసి ఆ రోజు మా ఇష్టంగా మేము నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి తీసుకొని ఈరోజు ఏ విధంగా కోర్టు కేసులు జైళ్ళకి తిరుగుతున్నారో ప్రపంచమంతా చూస్తున్నారు భక్తులంతా కూడా. అలాంటి అవకాశం దయచేసి ప్రతిపక్షాలకి ఇవ్వద్దండి. ఎందుకంటే మీరు అంతర్గతంగా ఏదైనా సమస్యలు ఉంటే టీటీడీ బోర్డులో చర్చించుకొని అది మంచిదైతే ఆమోదించండి. ఏదైనా కూడా ఏ విషయమైనా కూడా మీకు అందుకే ఆ అవకాశం ఇచ్చాడు భగవంతుడు. అలా కాకుండా వ్యక్తిగతంగా ఏదో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మనం బయటకి ఇచ్చేసి బయట పత్రికల్లో వచ్చేది ఆ పత్రికల్లో చూసి అసలు కూటమి ప్రభుత్వం మీద భక్తులలో అపనమ్మకం ఏర్పడుతుందండి. దయచేసి టీటీడీ ఉన్నతాధికారులు టీటీడీ ధర్మకర్తల మండలికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సమస్యలు ఉంటే మీరు అంతర్గతంగా చర్చించుకొని భక్తులు మెచ్చే విధంగా మీరు పరిపాలన కొనసాగించాలని చెప్పని భగవంతుని ఆశీస్సులతో ధర్మకర్తల మండలి సమావేశాల్లో ఆయన్ని ఒకసారి గోవిందనామ స్మరణతో మీరు ఏ కార్యక్రమమైనా తలపెట్టాలి తప్ప వ్యక్తిగతంగా స్వార్థ రాజకీయాల కోసం మనం అంతర్గత వ్యవహారాన్ని బయట వేసుకుంటే భగవంతుని తీసుకొచ్చి రోడ్లో పెట్టేట్టు అయిపోతుందండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంగా పత్రికల్లో టీవీల్లో చూసిన భక్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దయచేసి ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని